నల్గొండలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విశిష్ట మహిళా వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విశిష్ట మహిళా వంటల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళల్లో ప్రతిభను వెలికితీసి సంప్రదాయ వంటల ప్రాధాన్యతను చాటే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర మహిళా మోర్చా ఇన్ఛార్జ్ నళిని హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ సుధారాణి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి ప్రసన్న, రాష్ట్ర మహిళా నాయకురాలు స్రవంతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు విజయ పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిళ్ల కాశమ్మ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నీరజ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, భద్రమ్మ, వనజ, సుధారాణి, జయంతి, మహేశ్వరి, నాగేశ్వరి, మణిమ్మ, అరుణ, కార్పొరేటర్ రేవతి, జ్యోతిరెడ్డి, నాగమణి, ముంత పద్మ తదితర మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ వంట నైపుణ్యాలను ప్రదర్శించారు. మహిళలకు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. 12 సంవత్సరాల మోదీ గారి పరిపాలన గురించి వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసే విధంగా మేము కూడా జనాలలో 12 years మోదీ గవర్నెన్స్ అని చెప్పేసి మేము పబ్లిక్కి తెలిసే విధంగా మేము కార్యాచరణ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చేపట్టనున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరిత గారు, అలాగే జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు నూనె లేకుండా మరియు గ్యాస్ లేకుండా ఎలాగైతే వంటకాలు చేసుకోవచ్చు అనేది పబ్లిక్కి చూపించాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నల్గొండలో నిర్వహిస్తున్నాము. ఎందుకు అంటే మొన్న ఏదైతే ఇరాన్ యుద్ధం కారణంగా మనకి మధ్యలో చాలా ఇబ్బందులు ఫేస్ అయినాం. దానివల్ల మనకి ఇంపోర్ట్ జరగాల్సిన ఆయిల్, అట్ ద సేమ్ టైం గ్యాస్ అనేది మనకు చాలా మొన్న మధ్యలో కొన్ని రోజులు మనం ఇబ్బంది పడ్డాము. రానున్న రోజుల్లో ఎవరు ఇబ్బంది పడవద్దు, ప్రజలకు ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే దాన్ని ఎలా తక్కువ చేస్తూ ఎట్లా హెల్దీ హ్యాబిట్స్ అంటే ఆరోగ్యకరంగా ఉండే ఆహారం కూడా ఎలా తీసుకోవాలని మేము ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క వంటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. Grains, we can have good food, and for our better health and gut health we need to have all this food without oil. When we have a gut strength, we can have our body without any sickness like diabetes, cholesterol, or any heart attack or brain stroke. All this happens when we don't have a balanced food or diet in our everyday life. So we have to have every awareness for these kinds of foods, and every training program is given in every district, like the programs are for exhibitions, competitions, camps, and trainers are brought to the places, and they are allowed to speak about all the nutrition values of foods and to get knowledge of whatever is happening around us. So this will really give good guidelines to our Mahila Morcha, and they will get benefited. They will get really good benefits out of this. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంటే ఎక్కడెక్కడ ఏవైతే అభివృద్ధి పథకాలు చేసిరో వాటి గురించి వివరించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మహిళా మోర్చాకు కూడా గ్యాస్ లేకుండా, నూనె లేకుండా వంట కూడా చేసుకోవచ్చు అనేది ఒక కార్యక్రమము చేపట్టినాము. అందులో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు రావడం జరిగింది. అలానే సెంట్రల్ నుంచి నళిని గారు రావడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు వారు, మా నాయకురాలు అందరూ ఇక్కడికి వచ్చారు. ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. నల్గొండ జిల్లాలో మంచి కార్యక్రమాలు చేపట్టినాము. మా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి రెండోసారి ఎన్నిక కావడం మాకు ఎంతో ఆనందకరంగా కూడా ఉంది. ఇంతమంది మహిళలు ఇక్కడ రావడం ఏంటంటే తన కృషి కూడా ఎంతో ఉన్నది.